అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో కన్యా రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి దానాలు చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు, ఈ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి వీళ్ళు పెసలు దానం చేయాలి. ప్రతి బుధవారం నాడు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో పూజ జరిపించడం, మీకు వీలైనన్ని సార్లు నెలలో 4 బుధవారాలు క్రమం తప్పకుండా వస్తాయి కాబట్టి మీకు వీలైనన్ని బుధవారాలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు వేసి బ్రాహ్మణులకి దానం చెయ్యండి. పెసలు కానీ పెసరపప్పు దానం చేసినా ఇంకా మంచిది. అదేవిధంగా వీరు జపించవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం హ్రీం పీతాంబరాయ నమః, ఓం హ్రీం పీతాంబరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని కన్యా రాశి వారు పఠించడం వల్ల వాళ్ళకి గ్రహ ప్రభావం అనేది, అంటే గ్రహాల వల్ల మాకు ఈ గ్రహం బాగోలేదండి, మేము ఇలా కష్టాలు పడుతున్నాము, మేము గ్రహాలకు పూజ చేయించాము, ఎన్నో వ్రతాలు చేసాము, ఎన్నో నోములు చేసాము, ఎన్నో జపాలు చేసాము, అయినా కూడా మాకు ఎటువంటి మార్గము దొరకలేదు, మా కష్టాలు తీరలేదన్నవారు మీకు రాశికి సంబంధించినటువంటి మంత్రాన్ని తెలియజేస్తున్నాను నేను. ఆ రాశికి సంబంధించిన వారందరూ కూడా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, మీ కులదైవాన్ని ఆరాధించండి, మీ ఇష్టమైనటువంటి వ్రతాలు పూజలు హోమాలు అన్నీ జరిపించుకోండి. కానీ మీకు రాశికి సంబంధించిన మంత్రం ఓం హ్రీం పీతాంబరాయ నమః. ఇది ప్రతి నిత్యం కూడా మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా శుచిగా ఉంటే చాలు. మంచి వస్త్రాలు ధరించి మీరు ఉన్నటువంటి ప్రదేశం మంచి ప్రదేశం అయితే మీరు ప్రశాంతంగా కూర్చుని ఈ యొక్క కన్యా రాశి వారు మనస్సులో ఓం హ్రీం పీతాంబరాయ నమః, ఓం హ్రీం పీతాంబరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు చదువుకోండి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి, లేదా విష్ణాలయానికి వెళ్ళండి, లేదా రామాలయానికి వెళ్ళండి, లేదా మీకు దగ్గరలో ఉంటే కృష్ణుడి గుడికి కూడా వెళ్ళచ్చు. విష్ణు అంశతో ఉన్నటువంటి దేవాలయం ఏదైనా కూడా మీరు సందర్శించవచ్చు. అదేవిధంగా రాముడికి కానీ కృష్ణుడికి కానీ విష్ణుమూర్తికి కానీ తులసిమాల సమర్పించండి. వినాయకుడికి వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే తులసి పూజ చేసే అర్హత ఉంది, మిగిలిన రోజుల్లో వినాయకుడిని తులసితో పూజించకూడదు. కాబట్టి బుధవారం నాడు వినాయకుడికి గరిక సమర్పించి ఆ వినాయకుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి అప్పుడు ఆ వినాయకుడికి నమస్కారం చేసుకుని మీరు అక్కడే కూర్చుని ఆ యొక్క దేవాలయ సన్నిధిలో కూర్చుని ఓం హ్రీం పీతాంబరాయ నమః అనే మంత్రాన్ని శక్తి కొలది పఠించండి. కాబట్టి నేను ప్రతిసారి ఒక మాట చెప్తున్నా, భక్తితో పఠించండి, శ్రద్ధతో పఠించండి. నాకు ఈ మంత్రం జపిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో చెయ్యండి. అప్పుడే మీకు మంత్రం యొక్క బలం సంపూర్ణంగా అందుతుంది. వాళ్ళు ఏదో చెప్పారు కదా, మనం ఏదో చేశాం కదా అంటే కాదు, ఆ చెప్పిన దాన్ని చెయ్యడంలో కూడా శ్రద్ధగా చెయ్యాలి. ఆ శ్రద్ధ ఉంటేనే మీకు మంత్రం యొక్క బలము శక్తి అందుతాయి. శ్రద్ధ లేకుండా చదివేస్తే ఏదో జరిగిపోతుంది, ఏదో సాధించేద్దాం అనుకోకూడదు. అవన్నీ తర్వాత విషయాలు. ముందు ఎంత భక్తితో చేశాం, ఎంత శ్రద్ధతో చేశాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వారు ఓం హ్రీం పీతాంబరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. విష్ణుమూర్తిని ఆరాధించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి. నేను చెప్పిన పరిహారాలు పాటించి మీరందరూ కూడా, అంటే కన్యా రాశి వారందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలని, మీకు మంచి మనశ్శాంతి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.